కారినట్టు అట్లా 5-6 గంటలు 4 గంటల కలెక్ట్ చేసి తెచ్చేసుకుంటారు ఎప్పటికప్పుడు. అది పులవటం కానీ ఇట్లాంటిది జరగదు. ఈ నీరాలో 100 ml తీసుకుంటే 75 క్యాలరీస్ ఉంటాయి 100 mlలో. ఇందులో కూడా అంటే శక్తి అంత ఉంటుందన్నమాట. కార్బోహైడ్రేట్స్ ఒక 15% ఉంటాయి అన్నమాట, పిండి పదార్థాలు ముఖ్యంగా. ఇందులో కార్బోహైడ్రేట్స్ సుక్రోజ్ ఫామ్లో ఉంటుందన్నమాట. ఈ సుక్రోజ్ కాబట్టి మళ్ళీ గ్లూకోజ్గా కన్వర్ట్ అయితే కానీ బ్లడ్లోకి వెళ్ళదు. కాకపోతే వెంటనే బ్లడ్లోకి చేరదు కాబట్టి డయాబెటీస్ వారు తాగినా నీర రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. ఎందుకంటే గ్లూకోజ్ ఫామ్లో ఉంటే ఇమీడియట్గా పెరుగుతాయి. కాబట్టి సుక్రోజ్ నుంచి మళ్ళీ గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ లోపు స్లోగా ప్రాసెసింగ్లో వెళతాయి కాబట్టి షుగర్ పెరగదనమాట. ఈ నీరా తాగితే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గటం, హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ పెరగటం ఇలాంటివి ఉన్నాయి అనేది ఉంది సైంటిఫిక్గా. కానీ